చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పరం చేసి దాంట్లో ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేసేసి ముడుపులు సేకరించాలని చెప్పేసి పెద్దగా ప్లాన్ చేసి కుట్ర చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఉద్యమం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. ముఖ్యంగా కందుకూరు కాన్స్టిట్యున్సీలో నలుమూలల నుంచి సంతకాల సేకరణ చేస్తున్నాం. అందులో భాగంగా విద్యార్థులు, కందుకూరు ప్రజలు, పేదలందరూ కూడా ఈరోజు భారీతో ర్యాలీ చేసి ఇప్పుడే సబ్ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా ఉద్దేశం ఒకటే, ప్రైవేటు పరం చేస్తే ఈ వైద్యం పేదలకు దూరం అవుతుంది. అదే గవర్నమెంట్ పరంగా ఉంటే పేదలందరూ కూడా న్యాయం జరుగుతుంది. పేదవాడికి పెద్ద జబ్బు వస్తే ఇక్కడే మన జిల్లాలోనే ఒక హాస్పిటల్ ఉంటే, కాలేజీ ఉంటే ఇక్కడ మనం పేదలకు ఉచితంగా వైద్యం చేయొచ్చు. డాక్టర్లు ఉంటారు, మల్టీ స్పెషాలిటీ ఎక్విప్మెంట్ ఉంటాయి. పేదలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. దాన్ని ప్రైవేట్ పక్షం చేయకుండా గవర్నమెంటే రన్ చేయాలి. మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో పేదల పక్షాన్ని నిలబడి ఇన్ని కాలేజీలు దేశంలో ఎవరు తీసుకురాలే, జగన్ తీసుకొచ్చాడు. వాటిని నమ్ముకోవాలని చెప్పేసి చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, ప్రజల పక్షాన, కందుకూరు ప్రజల పక్షాన, అయ్యా ఈ కాలేజీలని గవర్నమెంటే రన్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు 50% కంప్లీట్ చేశారు. మిగతా 50% మన గవర్నమెంట్లో మీరు కంప్లీట్ చేస్తే ఆ మంచి పేరు మీకు కూడా వస్తుంది. పేదలు కూడా మీ పక్షాన ఉంటారు. అలా కాకుండా ప్రైవేటీకరణ చేస్తే మేమందరం పేదలందరం కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పోలేక చనిపోవడం జరుగుతుంది. యాక్సిడెంట్ అయినా కానీ ఏం జరిగినా కానీ దానికి మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఉదాహరణ ఒకటి చెప్తాను. నిన్న లోకేష్ బాబు గారి ఈ జిల్లాకు వస్తే ఆయన చూద్దామని చెప్పి పేదలు పోయారు. ఒక ఆటో నిండా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఎగిరి పడ్డారు కారు గుద్దేస్తే. వాళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలియకుండా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో పోతే అక్కడ హాస్పిటల్ పేదల హాస్పిటల్ ఉంది కాబట్టి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ జబ్బులు కూడా ఏదో దెబ్బలు తగిలియో అవన్నీ వైద్యం సగం మంది చేయించుకుని ఇంటికి వచ్చారు. మేము పండుగ ఖచ్చితంగా పలకరించాం, మాట్లాడాం. గవర్నమెంట్ హాస్పిటల్ సరిపోయిందయ్యా, లేకుంటే మేము ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే మా ఇల్లు వాకిలు అమ్మినా కానీ మేము వైద్యం చేసుకునే పరిస్థితి అని చెప్పి మాకు చెప్తే మేము నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూరదృష్టిని ఈ కార్యక్రమం తలపెట్టారని చెప్పి మాకు అర్థమైంది. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళకి సహకరించాలి, సపోర్ట్ చేయాలి. అలా పోకుండా మీరు ఇవన్నీ కూడా కాలేజీలన్నీ కూడా అమ్మేసేసి డబ్బులు తీసుకోవాలని చూస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఆంధ్ర ప్రజలందరూ ఖండిస్తున్నాం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడకైనా పోతాం. ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఈ కాలేజీలని గవర్నమెంట్లో నడిపే విధంగా మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ముఖ్యంగా మనం చెప్పుకుంటూ పోతే కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు అరాచకాలు అన్నీ కాదు, ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తున్నాం. మీరు చేసే పనుల మీద మేము నిలబడి ఉన్నాం. మా పార్టీ నాయకుడు, మైనార్టీ నాయకుడు రఫీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చురుగ్గా కార్యక్రమాలు పాల్గొంటున్నారని చెప్పి, చురుగ్గా వీళ్ళు చేసిన భోగతాలను బయటపడాలని చెప్పేసి ఆయన బిఎస్ఎన్ఎల్లో బిల్డింగు సబ్ కాంట్రాక్ట్ తీసుకొని రన్ చేస్తున్నాడు. 5-6 ఏళ్ళు అయిపోయింది. చిన్న డెవలప్మెంట్ చేసుకున్నారు. అక్కడ ఏమి ఇబ్బందులు లేవు, పదకి ఎటువంటి ఇబ్బంది జరగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పాల్గొంటున్నాడు, మైనార్టీలు అందరూ ఏకం చేస్తున్నాడు. ఏదో విధంగా ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆయన టార్గెట్ చేసేసేసి ఇబ్బంది పెట్టేసేసి కరెంట్ కట్ చేయించడం, అధికారులని మున్సిపల్ కమిషనర్ తీసుకెళ్ళిపోయి రూములను లాక్ చేసేయడం, రకరకాలుగా మానసికంగా, శారీరకంగా అతనికి ఏదో విధంగా ఫైనాన్స్ పరంగా దెబ్బ కొట్టేసేసి అతన్ని జైలుకి పంపాలని చెప్పి కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. అధికారం ఉంది కదని చెప్పి దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు చేసిన దుర్మార్గాలన్నీ కూడా కందుకూరు ప్రజలు గమనిస్తున్నారు. అది మీరు మర్చిపోయారు. అధికార హామీతోనే మీరు మర్చిపోయారు. అది మర్చిపోయి మీరు వ్యవహరిస్తున్నారు. ఒక మైనార్టీ నాయకుడు మైనార్టీ పక్షం నిలబడ్డాడు. అట్లాంటి పేదలను కూడా చూడకుండా మీ అధికారులతోనే మీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి చిత్తహింస గురి చేసి మానసిక శోభ గురి చేస్తున్నారు. ఆ బిల్డింగు కాంప్రెషన్ లాక్లు వేస్తే 10 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. వాళ్ళ ఉసురు నీకు తగులుతుంది ఎమ్మెల్యే, అది మర్చిపో మాకు. ఎందుకంటే నువ్వు ఎన్నో రకాలుగా కష్టపడ్డానని చెప్పి ఎమ్మెల్యే అయినావు. ఇప్పుడు ఆ కష్టాన్ని మర్చిపోయినావు. నువ్వు ఆమభావంతో ఈ అధికారం శాశ్వతం చెప్పేసి కార్యక్రమాలు చేస్తున్నావు. తీవ్రంగా మేము మైనారిటీ పక్షాన మా నాయకుల పైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది కాకుండా నువ్వు చేసే అవినీతి పోగొట్టు అన్నీ కాదు, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కొన్ని మీకు చెప్పిన టైం ఉందని చెప్తాను. మండలానికి ఒక నాయకుడిని పెట్టావు, నీ అనుసరుడిని ఒక నాయకుడిని బట్టి కలెక్షన్ మొదలు పెట్టేశావు. బియ్యం అమ్ముకుంటున్నావు, అందరూ తెలిసిన విషయమే. గ్రావలు అమ్ముకుంటున్నావు, ఇసుక అమ్ముకుంటున్నావు, చేయని పని లేదు. లెక్కరు, లిక్విడ్, రకరకాలుగా ఏది అవకాశం ఉన్నా దొరకకుండా అవినీతికి పాల్పడుతున్నావు. ఇదంతా గమనిస్తున్నారు. తీవ్రంగా మేము ఖండిస్తే మా మీద
ఏదో విధంగా కేసులు పెట్టేసేసి ఇబ్బందికరంగా పరిస్థితులను గురి చేసేసి మమ్మల్ని భయభ్రాంతి గురి చేస్తున్నావు. ఒకటి నీకు చెప్తున్నాను, ఎన్నోసార్లు నేను హెచ్చరించాను మీడియా ద్వారాగా, ఇక నన్ను మానుకోయ్యా అని చెప్పేసి నువ్వు మానుకోకపోగా కొత్త పోగళ్ళకి నువ్వు తలెత్తున్నావు. రోడ్డు కాంట్రాక్ట్ నువ్వే వేస్తున్నావు. మీ పార్టీ వాళ్ళే వాట్సాప్ పెట్టారు, మన ఏదో ఊళ్ళు చదివాను, నేను పేపర్ చదివాను. రోడ్డు వేసి 4 రోజులకే రోడ్లన్నీ వెంకటాద్రిపాలెం మీ వాళ్ళే సోషల్ మీడియా పెట్టారు, మేము కూడా చూసి వచ్చాం. రోడ్లు వేసిన వారం రోజుకే అన్ని తారంతా లేచిపోయి గుంట పడిపోయింది. బిల్లులు చేసుకుంటున్నావు, సొమ్ము చేసుకుంటున్నావు. ఇది అగటని చెప్పి నువ్వు ఇట్లా ఉన్నావా? అన్నీ మా దృష్టిలో ఉన్నాయి. మీ పార్టీ వాళ్ళే విమర్శిస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు, దాన్ని కూడా నువ్వు లెక్క చేయట్లే. లెక్క చేయకపోగా ఎక్కడ చూడు అవినీతి పేకల లోతు కష్టాలకు వెళ్ళిపోతున్నావు. నీకు తెలియకుండానే ఎన్నోసార్లు నేను హెచ్చరించాను, అయినా లెక్క చేయకుండా నోటుకొచ్చిన మాట్లాడటం, నోటుకొచ్చిన విధంగా పోలీసులను ఉసుకెలుపుతున్నాం మా మీదకి. మేము ప్రజల పక్షాన ప్రజల స్పందన చెప్పాలని చెప్పేసి చిన్న ర్యాలీ పెట్టుకుంటే ఆ ర్యాలీకి ఆకాంక్షలు, మైకి పెట్టుకోకూడదు, ఎక్కువ దూరం నడవకూడదు, ఎక్కువ మంది జమ కాకూడదు. 10 మంది జమ అయితే వాళ్ళని పోలీసులతోనే లాఠీలతో కొట్టించి చెదరగొట్టించేస్తున్నాం. ఇవన్నీ కూడా కందుకూరు ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే 20-25 సంవత్సరాలు